1998 జూన్ ఫ్రాన్స్లోని లియోన్ నగరం. ప్రపంచ ఫుట్బాల్ అభిమానులందరూ ఒక మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అది సాధారణ వరల్డ్ కప్ మ్యాచ్ కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు ఆంక్షలు, ఆరోపణలు, శత్రుత్వంతో జీవిస్తున్న 2 దేశాలు ఒకే మైదానంలో ఎదురు పడబోతున్న రోజు. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్. ప్రపంచమంతా ఊపిరి బిగ్గపట్టుకొని చూస్తుంది. కానీ ఆ రోజు గ్రౌండ్లో జరిగిన సీన్ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇరాన్ ఆటగాళ్లు చేతుల్లో తెల్లని గులాబీలు పట్టుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆ పూలను అమెరికా ఆటగాళ్లకు అందించారు. ఆ తర్వాత 2 జట్లు కలిసి ఫోటో దిగాయి, నవ్వుకున్నాయి, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాయి. రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వాలు సాధించలేనిది 22 మంది ఫుట్బాల్ ఆటగాళ్లు సాధించారు. సీన్ కట్ చేస్తే 28 సంవత్సరాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2026 ఫిఫా వరల్డ్ కప్ అమెరికాలో జరుగుతుంది. ఇదే టోర్నీలో అమెరికాతో పాటు ఇరాన్ కూడా పాల్గొంటుంది. కానీ ఈసారి కథ వేరేలా ఉంది. ఒకప్పుడు గులాబీలిచ్చిన దేశం ఇప్పుడు యుద్ధపు పొగల మధ్య వరల్డ్ కప్కు వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఈ వరల్డ్ కప్ పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఆటగాళ్ల వీసాల విషయంలో అనిశ్చితి నెలకొంది. జట్టు అధికారులు కొందరికి ఎంట్రీ నిరాకరించారు. అభిమానుల టికెట్లపై వివాదం చెలరేగింది. అంతేకాదు, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న తమ బేస్ క్యాంపును కూడా ఇరాన్ మార్చుకోవాల్సి వచ్చింది. అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒక ఫుట్బాల్ జట్టు ప్రయాణం ఇలా రాజకీయ వార్తగా మారడం అరుదుగా జరుగుతుంది. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మళ్లీ మనం 1998కి వెళ్లాల్సిందే. అప్పట్లో ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాతామీ అమెరికాతో సంబంధాలను మెరుగుపరచాలని ప్రయత్నించారు. 2 దేశాల మధ్య సంభాషణలు ప్రారంభమయ్యే సూచనలు కనిపించాయి. అదే సమయంలో వరల్డ్ కప్ డ్రాలో అమెరికా, ఇరాన్ ఒకే గ్రూపులో పడిపోయాయి. అలా ఒక ఫుట్బాల్ మ్యాచ్ అకస్మాత్తుగా ప్రపంచ రాజకీయాల కేంద్రంగా మారింది. ఇరాన్ జట్టు కూడా ఆ టోర్నీకి అర్హత సాధించడానికి అద్భుతమే చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చి వరల్డ్ కప్ బర్త్ సాధించింది. ఆ విజయం తర్వాత టెహ్రాన్ వీధులు సంబరాల్లో మునిగిపోయాయి. కానీ అసలు చరిత్ర మాత్రం లియోన్లోనే ప్రత్యక్షమైంది. ప్రపంచం ఉద్రిక్తతను ఊహించింది, కానీ మైదానంలో గులాబీలు కనిపించాయి. ప్రపంచం శత్రుత్వాన్ని ఆశించింది, కానీ ఆటగాళ్లు స్నేహానికి ప్రతీకగా నిలిచారు. ఆ మ్యాచ్లో ఇరాన్ 2-1 తేడాతో అమెరికాను ఓడించింది. కానీ స్కోర్ కంటే ఎక్కువగా గుర్తుండిపోయింది ఆ తెల్లని గులాబీలే. ఎందుకంటే అవి ఒక ఆశకు ప్రతీక. 2 దేశాలు ఎప్పటికైనా దగ్గరవుతాయని ఆశ. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. తర్వాతి సంవత్సరాల్లో ఆంక్షలొచ్చాయి, అణు వివాదాలొచ్చాయి, మధ్యప్రాచ్య ఘర్షణలొచ్చాయి, సంబంధాలు మళ్లీ కఠినంగా మారాయి. ఇప్పుడు 2026 వరల్డ్ కప్ లో ఇరాన్ మరోసారి ప్రపంచ వేదికపై అడుగుపెట్టింది. కానీ ఈసారి వారి చేతుల్లో గులాబీలు లేవు. అయితే రాజకీయాలు దేశాలను విడదీసిన ఫుట్బాల్ మరోసారి వాటిని కలపగలదా? 1998లో లియోన్ మైదానం ఆ ప్రశ్నకు ఒక అందమైన సమాధానం ఇచ్చింది. 2026 వరల్డ్ కప్ దానికి మరో సమాధానం ఇవ్వబోతోందా? లేదా గులాబీల స్థానాన్ని పూర్తిగా ఘర్షణలు ఆక్రమించేస్తాయా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.